హాయ్ చెల్లెలు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మదర్మా వ్లాగ్స్. అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పటివరకు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మన ఛానల్లో ఇంపార్టెంట్ వీడియోసే కానీ సోది వీడియోస్ అనేది అస్సలే ఉండదు అనమాట. ఇవాళ మీరు ఎప్పుడు చూడకపోతే కనుక ఈ రెసిపీని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కన్ఫర్మ్గా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఫాలో అయిపోండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను నేను. ఈ ఆకును చూసారా మీరు ఎప్పుడైనా? ఇష్టం ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఆకుతో బజ్జీలు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. ఈ ఆకు వల్ల ఈ వామాకు తినడం వల్ల హెల్త్కి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. జీర్ణశక్తిని అనేది పెంచుతుంది అనమాట. చాలా ఆరోగ్యకరమైన ఉపయోగాలు అనేవి ఉన్నాయి. మీకు వచ్చే వాళ్ళు ఈ ఆకు రసాన్ని తలకు పట్టించడం వల్ల హెడేక్ అనేది మెరుగుపడుతుందని కూడా చాలా వరకు ఉన్నాయి. మీకు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇకపోతే ఈ ఆకు సింపుల్గా ఎలాంటి ప్రదేశంలో ఉన్నా చాలా ఈజీగా పెరిగిపోతుందండి. మీరు చిన్న మొక్కని వేసి చూడండి, చాలా ఎర్లీగా ఈ ఆకు అనేది ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. మీరు వద్దు వద్దు అన్నా కూడా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో ఈ కాడల్ని చాలా కేర్ఫుల్గా తీసుకోవాలండి, లేదంటే వెంటనే చెదిరైపోతాయి అనమాట. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు వెంటనే మెల్ట్ అయిపోతుంది. కోసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కోయాలి. కోసిన వెంటనే ఒక 15 మినిట్స్ వరకు వాటర్లో వదిలేసేయాలన్నమాట. ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ అనేది దానికి పట్టేసి ఉండిపోతుంది అనమాట. ఆకుకి పైన చాలా ఇసుక మట్టి అనేది బాగా పట్టేసి ఉండిపోతుంది. సో మనం వాటర్లో నానబెట్టేసుకుని నీట్గా వాష్ చేసేసుకోవాలన్నమాట. సో వీడియోలో చూస్తున్నారు కదా, చాలా కేర్ఫుల్గా ఆకులను కొయ్యాలి, లేదంటే ఆకు అనేది 2 ముక్కలు అయిపోతుందండి. సో ఇవాళ ఈ వామాకుతో బజ్జీలు అయితే వేసుకుందాం. సో ముందుగా ఒక బాండి పెట్టేసుకొని బాండీలో మీకు నచ్చినంత పిండిని అయితే కలిపేసుకోండి. నచ్చినంత పిండి అనేసి ఎందుకు అంటున్నానంటే మీ ఆకులు ఎన్నైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా మ్యాక్సిమం ఒక 10 స్పూన్స్ శనగపిండిని అయితే వేసేసుకోవాలి. నేను చూపించిన ఆకుల క్వాంటిటీ ఎక్కువగానే ఉంది కాబట్టి పిండి అనేది కూడా ఎక్కువగానే కలుపుకుంటున్నాను అనమాట. మ్యాక్సిమం ఒక 10 స్పూన్స్ అయితే వేసాను. తర్వాత వచ్చేసి 2 స్పూన్స్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వామాకు బజ్జీ గుల్లగా రావడం కోసం 1 స్పూన్ బేకింగ్ సోడాని కూడా యాడ్ చేస్తున్నాను. తర్వాత మీ క్వాంటిటీ తీసుకున్న దాన్ని బట్టి కారాన్ని కూడా అడ్జస్ట్ చేసి వేసుకోవాలన్నమాట. కారం కూడా వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది మిరియాల పొడి వేసుకుంటారు, అలాగే ఎండుమిర్చి పొడిని కూడా చేసి వేసుకుంటారు అనమాట. దానికన్నా కారం వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. 2 స్పూన్స్ కారం, కొద్దిగా జీలకర్ర. ఆల్రెడీ వామాకు బజ్జీ కాబట్టి మనం ఇందులో వామ్ వేసుకోవాల్సిన అవసరం అనేది లేదనమాట. తర్వాత కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేసుకుంటూ లమ్స్ అనేది లేకుండా పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలండి. లమ్స్ అనేది ఉండిపోతే బజ్జీ అనేది పర్ఫెక్ట్గా రాదనమాట. సో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలిసేంత వరకు ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. లమ్స్ అనేది అస్సలే ఉండకూడదు. అలాగే పిండి కన్సిస్టెన్సీ అనేది చాలా థిక్ కన్సిస్టెన్సీ ఉండాలండి. లూజ్ కన్సిస్టెన్సీ అయిపోయిందంటే కనుక మనకి వామాకు బజ్జీ అనేది పర్ఫెక్ట్గా రాదు. బజ్జీ షేప్ అన్నది మీరు పిండి కలిపే విధానంలోనే ఉంటుందన్నమాట. మనం బజ్జీలు ఎంత బాగా వేసుకుంటామో పిండి కూడా అంత బాగా ఉండాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ చాలా థిక్ కన్సిస్టెన్సీ ఉండాలి. మీరు ఆల్రెడీ మీకు థిక్ కన్సిస్టెన్సీ అని ఎలా తెలుస్తుంది అంటే పిండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఆకును ఒకసారి ఇలా డిప్ చేసుకుని అయితే చూడండి, మీకే తెలుస్తుంది. తర్వాత బాండీ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ని అయితే యాడ్ చేసేసుకోండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి డీప్ ఫ్రైకి. ఆయిల్ తక్కువైపోతే బజ్జీ అనేది బాగా ఫ్రై అవ్వదు. సో తర్వాత హీట్ అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది ఇలాగా ఒక ఆకుని ఇలా డిప్ చేసుకుని మీరు చూడొచ్చు పిండి బాగా పట్టిందా లేదని కూడా ఇందులోనే చెక్ చేసేసుకుంటాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇంత థిక్ కన్సిస్టెన్సీ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు ఆకు అనేది పిండి నుండి సపరేట్ అవ్వకుండా ఇలా థిక్ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు పట్టేసుకుని అయితే ఉంటుందన్నమాట. ఆయిల్ అనేది కూడా డీప్ ఫ్రై కోసం పెట్టాం కాబట్టి సిమ్ టు లో ఫ్లేమ్లో మాత్రమే ఆయిల్ని హీట్ అవ్వనివ్వాలి. సో అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతుందండి. ఆ వామాకు బజ్జీ అనేది కూడా పర్ఫెక్ట్గా ఈవెన్గా ఫ్రై అవుతుంది అనమాట. సో ఇలా సిమ్ టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులో కూడా బాగా ఇలా ఫ్రై అయిపోయిన వాటిని తీసేసుకుని ప్లేట్లో వేసేసుకోవచ్చు. ఆయిల్ అనేది అస్సలే పీల్చవండి. మీరు కావాలనుకుంటే టిష్యూ పేపర్ని కూడా వేసి దానిపైన వేసుకోవచ్చు. చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఆయిల్ అనేది ఎక్కువగా పీల్చుకోదు. సో ఫైనల్గా ఈ వామాకు బజ్జీ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మీరు నిజంగా చెప్తున్నాను, కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. పిల్లలకైతే పకోడీలో వేసి ఇవ్వచ్చు. అదేవిధంగా పచ్చడి చేసుకుంటారు, బజ్జీ వేసుకుంటారు, వామాకు అన్నం చేసుకుంటారు. చాలా రకాల ఐటమ్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వామాకు వల్ల. మీరు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే కొద్దిగా ఆనియన్స్ని కూడా వేసి ఆ ఆనియన్స్ పకోడీని కూడా వేసాం. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.